హలో అండి, వెల్కమ్ టు షైనీస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో నేను చేయాలనుకుంటున్న రెసిపీ టమాటో పచ్చిమిర్చి చట్నీ. పండు టమాటో పచ్చిమిర్చి చట్నీ. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టమాటోస్, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు, జీలకర్ర, అలాగే ఒక వెల్లుల్లి గడ్డ ఒక గడ్డ తీసేసుకుంటే సరిపోయింది. సో టమాటోలను ఫస్ట్ మనం నీట్గా కడిగి ఒక హాఫ్ కేజీ టమాటోస్ తీసుకున్నాను. కడిగి మనం ఇలా 4 పీసెస్ ఈ విధంగా 4 పీసెస్ కట్ చేసుకుంటే సరిపోయింది. ఒక టమాటో, పెద్ద టమాటోలో అయితే ఒక 4 పీసెస్ ఈ విధంగా, మరీ ఎక్కువ కట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక 4 పీసెస్ కట్ చేసుకొని ఈ విధంగా రెడీ చేసుకోవాలి నీట్గా కడిగి. అలాగే పచ్చిమిర్చి కూడా మన క్వాంటిటీకి తగ్గ పచ్చిమిర్చి తీసుకొని నేనైతే ఇన్ని తీసుకున్నాను. ఒకవేళ అంటే మీ కారాన్ని చూసి యాడ్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చి ఫ్రై చేసేప్పుడు కూడా చెప్పేందంటే డైరెక్ట్ ఇలా వేస్తే అది మొత్తం చిల్లి మన మొహం మీద పడే అవకాశం ఉంటుంది. సో అలా కాకుండా డైరెక్ట్ అలా వేయకుండా పచ్చిమిర్చిని తీసుకొని మధ్యలోకి ఇలా కట్ చేసేసుకుంటే మనకి డైరెక్ట్ వేసినా కూడా చిల్లే ప్రమాదం ఉండదు. ఇలా కట్ చేసి డైరెక్ట్ వేయడం వల్ల ఏంటంటే అది మొత్తం చిల్లి మన మొహం మీద పడే అవకాశం ఉంటుంది. అలా కాకుండా పచ్చిమిర్చిని ఇట్లా 2 ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకుంటే మనకి చిల్లి ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. మంచిగా ఫ్రై అవుతాయి పచ్చిమిర్చిలో. 2 పీసెస్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే కొత్తిమీర, టమాటా చట్నీలో కొత్తిమీర మంచి టేస్ట్ వస్తుందండి. కొత్తిమీర కూడా ఒక బంచ్ ఆఫ్ కొత్తిమీర తీసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాను. మీకు ఇంకో టిప్, కొత్తిమీరను కట్ చేసి మనం వీక్లో స్టోర్ చేస్తే ఏంటంటే అది కొన్ని డేస్కి అలా కింద కట్టిన దగ్గర అలానే వాటర్ ఉండి తడిగా ఉండి అది ఫంగస్ ఫామ్ పాడయ్యే అవకాశం ఉంటుంది. సో అలా కాకుండా ఏంటంటే కొత్తిమీరని నీట్గా అన్ని ఓపెన్ చేసి చిన్న చిన్న ఆకులుగా కట్ చేసుకొని, ఒకవేళ మీకు కావాలనుకుంటే కడిగి ఆరబెట్టి కట్ చేసి ఒక ప్లాస్టిక్ కంటైనర్లో కింద పేపర్, తడి లేకుండా పేపర్, ఎందుకంటే మనం 1 వీక్ ఉంచుకున్నా కూడా అందులో ఏమైనా తేమ లాంటిది ఉంటే సో ఈ పేపర్ అనేది అబ్జర్వ్ చేస్తుంది. పేపర్ అయినా లేకపోతే ఒకవేళ టిష్యూస్ అవైలబుల్గా ఉంటే మీరు టిష్యూ అయినా ఒకటి కింద వేసుకొని వేస్తే సో అందులో ఏమైనా తడి ఉన్నా కూడా అది మాయిశ్చర్ని అబ్జర్వ్ చేసుకొని మనకు కొత్తిమీర 1 వీక్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. సో అలా చేసుకొని అలాగనే పెట్టేసిందంటే మన ఫంగస్ ఫామ్ పాడయ్యే అవకాశం ఉంటుంది కొత్తిమీర. సో కొంచెం కాస్త ఓపిక చేసుకొని కట్ చేసి పెట్టుకుంటే మనం ఏ రోజు ఆ రోజు వెంటనే కాస్త తీసుకొని వేసేసుకుంటే మనకు ఈజీగా అయిపోతుందండి. సో జీలకర్ర, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్, ఉప్పు, ఇవన్నీ రెడీ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకొని ఎల్లిపాయ కూడా తీసుకొని రెడీగా పెట్టుకుందాం. ఓకే, ఆయిల్ ఒక ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసి హీట్ చేసుకున్నాక జాగ్రత్తగా మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. ఓకే, పచ్చిమిర్చి వేసి ఒక 5 మినిట్స్ వేగనివ్వాలి. ఓకే అండి, పచ్చిమిర్చి ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాం ఎలా వేగాయో. అని చూసారుగా పచ్చిమిర్చి అనేది కొంచెం ఇలా లైట్గా ఫ్రై అయిపోయింది. చాలా ఈ మాత్రం ఫ్రై అయితే చాలా. దీన్ని తీసేసి బౌల్ అవుట్ చేసి ఇందులో టమాటాస్ వేసుకోవడం. ఈ విధంగా వేగాక వీటిని తీసి ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసి, టమాటాలు కూడా కాస్త మగ్గాక ఇవన్నీ మిక్స్ చేసుకుంటే టమాటా చట్నీ రెడీ అయిపోతుంది. ఈ విధంగా పచ్చిమిర్చి అన్ని తీసేసి అదే ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా టమాటోస్ యాడ్ చేసి అన్నింటినీ ఒకసారి కలుపుకొని ఈ విధంగా అన్నీ కలిపేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాం. ఈ విధంగా పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి అందులో కాస్త జీలకర్ర, వెల్లుల్లిపాయలు, టమాటా ఫ్రై అయిపోయిందని ఒక 10 మినిట్స్ చల్లారనివ్వాలి. ఆలోపు ఇది మిక్సీ చేసుకుందాం. 1 స్పూన్ సాల్ట్, మీ టేస్ట్కి సరిపోను సాల్ట్ యాడ్ చేసుకోండి. నేనైతే 1.5 వేస్తున్నాను, ఇది చూసి వేసుకోండి. సో ఇది మిక్స్ చేసుకోవాలి.
ఈ విధంగా టమాటాలను చల్లారినాక పచ్చిమిర్చి పేస్ట్ చేసి అందులో టమాటాలు యాడ్ చేసుకొని టమాటాని చల్లారినాక వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. ఈ విధంగా కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఇదిగోండి నేనైతే సర్వ్ అవుట్ చేసుకున్నాను. గ్రైండ్ చేసినాక ఈ విధంగా వచ్చింది. మీకు ఒక చిన్న టమాటా బాయిల్ వస్తుంది, మీకు అవసరం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. లాస్ట్లో కాస్త కొత్తిమీర యాడ్ చేసేసుకొని తీసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. టమాటాలు బాగా మెత్తగా కాకుండా కొంచెం కచ్చపచ్చగా అక్కడక్కడ తగిలిలా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. చూడండి ఎలా ఉందో. సో ఈ టమాటా చట్నీ అయితే పిల్లలకి లంచ్ బాక్స్లో కాస్త చట్నీ పెట్టేసి గీ వేసి ఎగ్ బాయిల్ పెట్టేస్తే బాక్స్ ఖాళీ చేసుకొని రాకపోతే నన్ను అడగండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.